ఇప్పుడు రైతులకు పెద్ద డౌట్ ఏంటంటే వరిలో సన్న రకం పెడితే బెటరా దొడ్డు రకం పెడితే బెటరా అని అంటే నాకు తెలిసి దొడ్డు వరి వేస్తే మార్కెట్ వాల్యూ ఎప్పుడు ఒకటే తిరుగుంటుంది అన్న, అటు తగ్గదు ఇటు పెరగదు, నిలకడగా ఉంటుంది. అదే సన్న రకం వేసుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అన్న. ఇది రోగానికి తట్టుకునే శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సన్న రకానికి మాత్రం మంచి మార్కెట్ వాల్యూ రేట్ ఉంటుంది అన్న. కావాలంటే మీరు బియ్యం పట్టించి కూడా అమ్ముకోవచ్చు. ఇంకోటి రైతులకు ఉన్న అపోహ ఏంటంటే సన్న రకం వేస్తే ఎక్కువ దిగుబడి రాదేమో అని. అట్లేం లేదన్న, సన్న రకాలు వేసి 30, 32, 33 క్వింటాలు పండించిన రైతులు కూడా ఉన్నారు. ఒకటి ఏంటంటే అన్న, మన దగ్గర దమ్ము ఉండాలి, భూమిలో కూడా దమ్ము ఉండాలన్న. అంతే, ఈ రెండు మనం చూసుకోవాలంటే. అట్లయితే దొడ్డు రకానికి ధీటుగా సన్న రకాన్ని పండించవచ్చు అన్న, దాంట్లో డౌటే లేదు. సన్న రకానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకోటి, మార్కెట్ లో మంచి వాల్యూ ఉంటే మనమే అమ్ముకోవచ్చు అన్న. ఒక క్వింటల్ 6,000, 7,000, 8,000, 9,000, 10,000 దాకా కూడా ఉందన్న. అది మనం పండించే దాన్ని బట్టి ఉంటుందన్న. ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఫాలో చేసి షేర్ చేయండి అన్న. జై జవాన్ జై కిసాన్.